నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య లింగాల కాజ్వే చాలా కీలకమైంది. ఈ లింగాల కాజ్వే తెలుగు రాష్ట్రాలని కలుపుతుంది. అయితే నేటి నుంచి మళ్లీ కాజ్వే పై నుంచి వాహనాలు సాఫీగా ప్రయాణించనున్నాయి. ఈ కాజ్వేకి శాశ్వత మరమ్మతులు పూర్తి కావడంతో మొత్తం 1.90 కోట్లతో ఈ మరమ్మతులు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆర్ఎండ్బి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కాజ్వే మరమ్మతుల సమస్య ఎన్నో ఏళ్లుగా ఉంది. మొత్తానికి ఆ సమస్య తీరటంతో స్థానికంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో మున్నేరు వరదల కారణంగా లింగాల కాజ్వే దెబ్బతిన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులకి రవాణా విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు జగ్గయ్యపేటలో ఉన్న సిమెంట్ కంపెనీలకి ముడి సరుకు చేర్చడం కష్టతరంగా మారింది. తెలంగాణ వైపుకు వెళ్లడం కూడా ఇబ్బందిగా మారింది. ఆ సమీపంలోని వత్సవాయి మండలంలోని కొన్ని ఊర్ల జనాలు జగ్గయ్యపేటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ రోడ్డులో నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తిరిగేవి. స్థానికులు కాజ్వే మరమ్మతుల పనులు చేపట్టాలని కూడా కోరారు. అయితే ఈ సమస్యపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వెంటనే స్పందించారు. సిమెంట్ కంపెనీల యజమానులతో మాట్లాడి వారి సహాయంతో ఆ రోడ్డుని తాత్కాలికంగా బాగు చేయించారు. కాకపోతే చిన్న వాహనాలు వెళ్లేలా మాత్రమే ఆ రోడ్డును వేశారు. అయితే ఆ రోడ్డు కొంతకాలానికి మళ్లీ గుంతలమయంగా మారి పాడైపోవడంతో జనాలు మళ్లీ ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఈ కాజ్వేకు శాశ్వతంగా మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య రంగంలోకి దిగి ఈ సమస్యకి పరిష్కారం గురించి ఆలోచించి ఆ వెంటనే ఆ రోడ్డుకు శాశ్వతంగా మరమ్మతులు చేయించారు. ఏకంగా 1.90 కోట్లు మంజూరు చేసి జూన్ లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించగా జూలై నెలాఖరికి పనులు ముగించి దశకు వచ్చాయి. స్లాబ్ కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తి కావడంతో ఇవాళ ప్రారంభిస్తున్నారు. అయితే జగ్గయ్యపేట సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల ముడి సరుకు రవాణాకు ఈ రోడ్డు చాలా కీలకమని చెప్తారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి కూడా ముఖ్యమైన రోడ్డు. ఇంతకాలం వారంతా ఇబ్బంది పడ్డారు. మొత్తానికైతే సమస్య పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే మళ్ళీ సమీప గ్రామాలతో పాటుగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకి లైన్ క్లియర్ అయ్యింది.